దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. దేవునితో అయిన దినం అనే ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమంలో మనము కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం పొందుకుందాం. మనము ప్రత్యేకంగా పరిశుద్ధ లేఖనాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 22వ వచనం. మీ దేవుడిని యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దు. మీ దేవుడిని యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయవాడు గనక మీరు వారికి భయపడవద్దు. నా ప్రియ సహోదరి సహోదరులు, ఈ ఉదయకాలం ముందు మీ జీవితాల్లో దేవుడిస్తున్న వాగ్దానాన్ని స్వీకరించండి. ఈరోజు చాలా స్ట్రైట్గా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే శక్తికి మించిన శత్రువులు, శక్తి మించిన శ్రమలు, శక్తికి మించిన ఇబ్బందులు, నీ జ్ఞానానికి మించిన భయంకరమైన సవాళ్ళు నీ ముందు ఉన్నాయేమో దేవుడు నీతో అంటున్నాడు. ఎందుకనంటే ఆయన యందు విశ్వాసం ఉంచి మీరు నాలో మీరు ఉంటే గనక మీరు ఫలిస్తారని వాగ్దానం చేసిన దేవుడు ఈరోజు ఈ మాట చెప్తున్నాడు. మీరు ఎంతటి శ్రమలో ఎంతటి బలహీన పరిస్థితుల్లో ఉన్నా కానీ ఆయన మీతో మాట్లాడుతున్న మాట, మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఆయన మీ జీవితాల్లో మీ పక్షము నుండి మీతో ఉండి ఆయన మీ ఎదురుగున్న వాటి మీద ఆయన యుద్ధం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వాస్తవానికి ఈ వాక్యాన్ని మీరు గమనిస్తే శత్రువుల భయముతో భయంకరమైన ఆ శత్రువులు మూకుముడిగా దాడి చేస్తూ ఉంటే అలాంటి పరిస్థితుల మధ్యన భయపడిపోతూ వేదనవుతున్న తన పిల్లలతో మాట్లాడుతున్న మాట, మీరు వారికి చూసి భయపడకండి, వారి పక్షమునున్న సైన్యము కంటే మీ పక్షమునున్న దేవుడు గొప్పవాడని గుర్తు చేస్తున్నాడు. ఈరోజు అటువంటి దేవుడు గనక మీ పక్షాన ఉంటే ఏం జరుగుతుంది అని అంటే, నీ జీవితంలో రెండంతలుగా నువ్వు చేస్తున్న యుద్ధాలు, రెండంతలుగా చేస్తున్న పోరాటాలు, ఒక పక్కన శారీరకంగా, రెండు నీ జీవితంలో నీ యొక్క భవిష్యత్తులో నీ యొక్క వ్యాపార వ్యవసాయ ఉద్యోగాల్లో నువ్వు చేస్తున్న పోరాటాలు, అలాగే అనారోగ్యమైన పోరాటాలు, అలాగే ఆధ్యాత్మికమైన సంఘర్షణలు, ఒకవేళ నువ్వు అనేక రకాలుగా పోరాడుతూ ఉంటే ఈరోజు దేవుడు నీకు అటువంటి సంక్లిష్టమైన పరిస్థితులు అన్నిటి మీద నీకు అద్భుతమైన విజయం ఇవ్వబోతున్నాడు. అందుకోసం అన్నాడు, వాటిని చూసి భయపడొద్దు. నువ్వు భయపడ్డావంటే నువ్వు మునిగిపోతావు. శ్రమలను చూసిన రోజున నువ్వు భయపడతావు, భయపడిన రోజున మునిగిపోతావు. దావీదు చిన్నవాడే, ఎదురుగా ఉన్న గొలియాదు చాలా పెద్దవాడు, భయంకరమైన యోధుడు, సైన్యమంతా భయపడుతుంది, రాజు భయపడ్డాడు. కానీ దావీదు అంటున్నాడు, నువ్వు శత్రువును చూడకు, మీరెవ్వరు శత్రువును చూడొద్దు, శత్రువును నాశనం చేయగలిగిన దేవుని చూడండి, నా దేవుణ్ణి నేను చూస్తున్నాను, నీకన్నా నా దేవుడు బలవంతుడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. మీ జీవితాల్లో కూడా అటువంటి స్థితిలోనికి మీరు రాగలిగితే, విశ్వాసంలోనికి మీరు రాగలిగితే మిమ్మల్ని కూడా దేవుడు ఆశ్చర్యకరంగా మీ బ్రతుకుల్లో విజేతలుగా మారుస్తాడు. మీ పక్షమున ఆయన యుద్ధము చేసి ఆయన మిమ్మల్ని విజేతలుగా మారుస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ మీ జీవితాల్లో ఆయన మీ పక్షమును యుద్ధం చేస్తే ఏం జరుగుతుందంటే, మీరు ఎదుర్కొన్న శ్రమలు ఎంత బలమైనవైనా, అవి ఎంత మహాబలముతో కూడుకుని ఉన్నవైనా ఆయన ఆశ్చర్యకరంగా వాటిని తుత్తునిలుగా చేయగలిగిన వాడు. వాక్యాన్ని మీరు గమనిస్తే పరిశుద్ధ లేఖనంలో అనేక సాదృశ్యాలు మనకు కనపడుతున్నాయి. ఎందుకనంటే ఒక పట్టణం చాలా రమ్యమైనది, కానీ అందులో నీరు అనేది భయంకరంగా చెడిపోయి వ్యాధితో భయంకరమైన వ్యాధులను పుట్టిస్తూ భయంకరమైన చెడిపోయిన నీరుగా ఉంటే దైవజనులతో అంటున్నారు, పట్టణము రమ్యమైనదే, సమస్య చాలా పెద్దండి, మాకు త్రాగడానికి నీరు లేదు, ఈ నీరు వల్ల మా భూమి పాడైంది, మా పట్టణం పాడైంది, మనుషులు పాడైపోతున్నారంటే దైవజనుడు ఆ నీటిని స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సమస్య అంత పెద్దదైనా ఆ సమస్య దేవుని దగ్గరికి వస్తే అది ఆశీర్వాదకరంగా మారిపోతుంది. ఎంత భయంకరమైన అది మహాబలముతో కూడుకున్న సమస్యలైనా అవి ఆశ్చర్యకరంగా మన జీవితంలో తలం చేస్తాయి. ఈరోజు నా ప్రియ తమ్ముడు చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, మనము పోరాడుతున్నది ఎవరితో కాదు, శరీర సంబంధమైన వ్యక్తులతో మాత్రమే కాదు, ఈ లోకనాథులతో కూడా మనం పోరాడుతున్నాం. ఈ రోజున నీ జీవితంలో దేవుడు తోడుగా ఉంటేనే వీటన్నిటి మీద నీకు విజయం వస్తుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు నా దేవుడు. నీ జీవితంలో ఆయన అద్భుతం చేయగలడు. అందుకోసమే నీ బ్రతుకులో గందరగోళ పరిస్థితుల మధ్యన ఆయన నమ్మితే, ఆయన నీ పక్షమునుంటే, నీ పక్షమున ఆయన యుద్ధం చేసి నీ భయాల్ని పటాపంచలు చేసి నీకు ఆశీర్వాదాన్ని, విజయాన్ని ఇస్తాడు. నువ్వు ఏ దేశంలో ఉండి ఈ వాక్యాన్ని నువ్వు చూస్తున్నా కానీ, ఒకవేళ నీ జీవితంలో వీసా సమస్యలు, ఒకవేళ ఉద్యోగ సమస్యలు, ఒకవేళ నీ జీవితంలో ఉద్యోగం రాక దూర ప్రాంతం వచ్చేసాను, దూరదేశంలో ఉన్నాను, లేకపోతే నా జీవితంలో కుటుంబం ఎంతో నాకు ఖర్చు పెట్టారు, నేను నా ఉద్యోగం సంపాదించలేకపోతున్నా, బ్రతికైపోయినట్టే, నా కుటుంబంలో అప్పులు పాలైపోతారు అని ఒకవేళ నువ్వు బాధపడుతూ భయపడుతూ ఉన్నావేమో ప్రియ తమ్ముడు చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు సమస్తం చేయగలడు. నీ అపజయాలతో ఆయన పోరాడగలడు, నీ సమస్యలతో పోరాడగలడు. నీకు కావాల్సిన వీసాని ఇస్తాడు, నీకు కావాల్సిన ఉద్యోగాన్ని ఇస్తాడు, నీకు కావాల్సిన విజయాన్ని ఇస్తాడు, నీకు కావాల్సిన ఆశీర్వాదం ఇస్తాడు, నీకు కావాల్సిన ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆయనకు సమస్తం సాధ్యమే. లోబడండి, విశ్వసించండి,
ఆయన మీద నమ్మకం పెట్టుకోండి. ఆయన ఇచ్చే అద్భుతమైన విజయాన్ని పొందుకొని ముందుకు సాగాలని మీకు మనవి చేస్తున్నాను. దేవుడు అటువంటి విజయం మీకు అనుగ్రహించనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరి కళ్ళు మూసుకోండి. మా పరమ తండ్రి నీకు వందనాలు స్తోత్ర. ఈ ఉదయకాలం ముందు ప్రత్యేకంగా ప్రియ బిడ్డలందరితో మీరుండి ముందుకు నడిపించండి. ఏ కష్టమైన పరిస్థితుల మధ్యన బిడ్డలు పోరాడుతున్నారు, నువ్వు సమస్తం ఎరిగిన వాడు. బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి, పోరాటాలలో విజయం దయచేయండి. ఎందుకంటే నువ్వు వాగ్దానం చేస్తున్నావు, మీ పక్షమున యుద్ధము చేయవాడు నేనని. అవును నాయనా, ఆహ్వానిస్తున్నాను ప్రభు బిడ్డల జీవితాల్లోనికి. సమస్యలు ఎంత పెద్దవైనా, శత్రువులు ఎంత పెద్దవారైనా, యేసు నామములో బిడ్డలందరికీ విజయము కలుగునుగాక. యుద్ధము యెహోవాదే అని బిడ్డలు ఈరోజు ప్రారంభిస్తూ ఉండగా వారి జీవితాన్ని ఈ రోజంతా వారి జీవితంలో అద్భుతం చేసి ఈ రోజంతా అద్భుతకరమైన జీవితంగా మార్చి ముందుకు నడిపించండి. ఈ నెలలో, ఈ సంవత్సరంలో కావలసిన ఆశీర్వాదం, విజయము బిడ్డలకిచ్చి ముందుకు నడిపించమని, గొప్ప సాక్ష్యంలో పెట్టమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.